తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం కొత్తపల్ల గ్రామం కామరాజుపేటలో అక్రమంగా మట్టి తోలుతున్న ట్రాక్టర్ నాపారు. రెవెన్యూ అధికారిపై తిరగబడ్డారు ట్రాక్టర్ డ్రైవర్లు. వెంటనే పోలీస్ అధికారులు ఆశ్రయించారు. రెవెన్యూ అధికారి ట్రాక్టర్ డ్రైవర్లు ఆపమన్న బండి ఆపకపోవడంతో రెవెన్యూ అధికారి వీఆర్ఓ ట్రాక్టర్ తాళం తీసే ప్రయత్నాలు చేస్తుంటే డ్రైవర్ తిరగబడ్డాడు. అడ్డు తప్పుకోకపోతే ట్రాక్టర్తో తొక్కిస్తామని బెదిరించారు. దాంతో రెవెన్యూ అధికారి భయభ్రాంతులకు గురై వెంటనే గోకవరం పోలీసులను ఆశ్రయించారు. చెరువులో మట్టి తీసేస్తున్నారు, అది అంతా ఏమైపోయింది. మొత్తం చెరువులో మట్టి మొత్తం దంశం అయిపోయింది. అదేమో ఏం మాట్లాడరు, దానికి కమిషన్ దిగుతారు కదా. వీటికేమో ఇక్కడికి వచ్చి రాద్దామా, రైతు కాబట్టి మీకు డబ్బులు కట్టాలి. ఏదో డబ్బులు తెంగడానికి కదా అది రాజు చెప్పమ్మా చెప్పడానికి. చిన్న చిన్న ఇంటి దగ్గర ఏమో మట్టి మొక్కలు గీసి చిన్న చిన్న సైట్లు మట్టి లేఅవుట్ ఎక్కడ ఉందని చూపించండి. అది పొలం చూపించండి. మరి మీ డ్యూటీ కాదు, మరి రండి మీరు చూపించి వచ్చి ఇక్కడ ఆపడం కాదు, ముందు అక్కడ వచ్చి చూపించాలి. నువ్వు బయలు మరి నీలాగా సొమ్ముతోరు చెప్పను, డబ్బులు మనిషిని కాదు. డబ్బు తెంగి మనిషి అలా మాట్లాడతారండి. అధికారులు ఉన్నప్పుడే బోడి ఆయన చేసిన బయట అయ్యే చెప్తాం. చెప్పిందే ఉంటే మేమే చెప్తాం. ఒక ఆఫర్ తప్పు చేస్తే పై ఆఫర్ ఉంటాడు, ఎక్కువ తప్ప వద్దంటారు. ఎంత ఇయర్ అయినా సరే తాళం తీసి రైట్ మీకు లేవు తీసుకోండి. మన తాళం తీస్తున్నావు ఏది కంగారు పడకుండా వస్తున్నాను. ఎవరు వెళ్ళారా ఒకసారి, నువ్వు వెళ్ళరా అడిగరా. ఎవరు ఇయర్ అంట వచ్చి బండి ఆఫ్ చేయమన్నారు, ఆఫ్ చేస్తుంటే తాళాలు అయ్యి లాగుతున్నారు, చూస్తుందా వెళ్ళరా. గోకవరంలోని మట్టి తోలుతున్నారు కదా, అక్కడ విఆర్ ఆఫీసు ఎంఆర్ఓ వీళ్ళందరూ ఏం చేస్తున్నారు దాని గురించి చెప్పు. ఇప్పుడు మరి ఇప్పుడు ఇక్కడ పొలంలో మట్టి తీసాం, తీసామా లేకపోతే చెరువులో మట్టి తీసామా? లేఅవుట్లు తోలుతున్నారు. లేఅవుట్ ఎక్కడ ఉంది? లేఅవుట్ కాకపోతే అది లేఅవుట్ తోలుతున్నారు. లేఅవుట్ ఉందా లేదా తీయండి. లేఅవుట్ ఉందా లేదా అక్కడ? పెన్న కూడా తెచ్చింది. అక్కడ ఎన్నినేమో ఆపేసి ఇవన్నీ ఆపకుండా ఏమో ఆపుతున్నారా, అక్కడ ఏమో ఆపట్లేదా? దేనికి ఆపట్లేదు చెప్పండి ఒకసారి. తీయండి రమేష్ గారు, ఒక గంట తీసుకోండి వీడియో. చాలా తీయండి, బళ్ళు వెళ్ళండి, బళ్ళు తీయండి. బళ్ళు ఇంత తీయను మరి వచ్చాక తెలుసుకుంది. ఎవరు వచ్చేదాకా మేము ఎందుకు ఆగుతాం? ఎవరు వచ్చేదాకా ఎందుకు ఆగుతారు? వచ్చాక తీసుకుని అప్పుడు మళ్ళీ అయితే తిరుగుతాయి. చెక్కిచ్చు నా మీద సినిమా యాక్షన్ లో అక్కడ విలేకరులు అందరూ పట్టుకున్నారు. అక్కడ ఇప్పుడు వెళ్ళి ఒకసారి అక్కడికి వెళ్ళి పట్టుకున్నారు. ఏమో గోకవరంలో మొత్తం ఎన్నినేమో ఏమీ చేయట్లేదా? ఊర్లో ఇవన్నీ మీకు వచ్చేస్తుందా డబ్బులు తెప్పడానికి? గవర్నమెంట్ డబ్బులు తెగడం కానీ ఇట్లకి కౌర్లు మీరు చేసి మీరు చేసినవి అని బయట పెట్టాలా? నేను పెడతాం. ఒకసారి ఇలా రండి. జాబ్ ఒక్క రోజు ఈయన ఏదో మాట్లాడుతున్నాడు, ఒకసారి రండి. మాట్లాడుతున్నా
ఇక్కడ ఎదరా విఆర్ఓ ఆఫీస్ కాడ మాట్లాడాను. ఈయన రివర్స్ గా మాట్లాడుతున్నారు వీళ్ళు. ఒకసారి ఇలా రండి. రండి. ఆ రెండు నలుగురు మీరు బయటికి ఏంట్రా వెనక్కి తిప్పి మనం వేసుకుని బయటికే కదా తోలుతున్నాం. తీయండి బళ్ళు పర్మిషన్ వాళ్ళు మాట్లాడతారు. వీళ్ళేమో డబ్బులు దిగడానికి వస్తారు ప్రతి ఒక్కరు. తీయండి బళ్ళు. తమ్ముడు బండి అయితే తీయనీకి నేను ఎక్కడ తోలలేదు ఇప్పుడు. బయట తోలుకుంటా నువ్వు ఆఫ్ చేసావు. ఎక్కించుకెళ్ళు నువ్వు. నీ మీద నుంచి నువ్వు ఎక్కించుకెళ్ళు. నువ్వు వెళ్ళు తీసుకెళ్ళు. తీయండి బళ్ళు. తీయమని మీరే చెప్తారు బళ్ళు. తీయ నువ్వు ఎక్కించు. నా మీద ఎక్కించు. నేను పర్లేదు. వీడియో తీ ఎక్కించు. నువ్వు తీ వీడియో తీ చాలు. చాలు డిపార్ట్మెంట్ బయట ఇప్పుడు వీడియో తీయదు సార్. మీరు అట్లా ఎక్కారండి ఇప్పుడు. నేను అట్లా నువ్వు ఎక్కించాను. ఏం కట్టలేదురా? ఏం నువ్వు కట్టలేదు? ఎక్కించాను రమేష్కి. నువ్వు చెప్తాను ఎక్కించు. నువ్వు అలా తీసి వీడియో మా తీ. పనికి మీరు అడ్డొచ్చి ఏం కట్టలేరు చెప్పండి. మళ్ళీ అక్కడికి వచ్చేటప్పుడు మీరు ఆపాలి. మీరు ఇక్కడ డబ్బులు లేకడానికి ఇక్కడ కౌలు పక్కలేదు బండి పక్కది. మీరు అడ్లు ఎక్కితే బాగుంటది. ఇప్పుడు రమ్మ పోయా గుణ రమ్మ పోయా బయటికి తోలిపోయి బయటకు మాట్లాడుకోవాలి. అది అలవాటు అయిపోయింది ప్రతి ఒక్కరికి. నువ్వుగా అంటున్నారు కదా అర్థం కావట్లేదు. పట్టుకెళ్ళి బండి ఆడికి ఎందుకు వచ్చింది ఆయన? ఆయన లెక్కితే నీ బండి మాట్లాడే తగిలింది. అర్థం కావట్లేదు. సార్లు ఆడుతూ, ఆ సారు. మనం పొద్దున్న లేస్తే వాళ్ళు మాట్లాడుతున్నారు. మనం పట్టుకోవాల్తున్నాం. అవును, బండి తాళాలు ఏం పని అంటే? ఎవడా? బండి తాళాలు ఏం పని అంటే? ఎవరు బయటికి ఎవరు తోలుతున్నారని ఎవరు దానికి ఎవరు తోలుతున్నారు. మళ్ళీ ఇయ్యాలా? మళ్ళీ ఎవరా? ఇయ్యాలా? ఏం మాట్లాడుతున్నారు? అర్థం నువ్వు కావట్లేదు. ఆయన ఈడెవడా? మాట్లాడతాడు. ఎవడా? వెళ్ళైతే నేను బండి ఎత్తుకుని వెళ్ళండి అయితే. ఎందుకన్నా ఏ రిక్వెస్ట్ చేసుకుని వెళ్ళిపోతాం సరిపోద్ది కదా మనం. అది ఎట్టరు మిగతా మాట్లాడి అన్ని ఆడతారు. అదే బళ్ళు వెనకెళ్ళిందని ఆ పక్క నుంచి వెళ్ళొచ్చి కదా ఆగు. మాట్లాడుతున్నారు. డబ్బులు తెంగడానికి ఎవరు అవుతున్నారు? స్థిరంగా మాట్లాడుతున్నారు. పర్మిషన్ ఉందా ఇది ఆఫ్ చేయడానికి? ఎవరు మీరు అని తాటలో ఎక్కేసి గుద్దెత్తా ప్లాన్ చేస్తున్నాడు. వీడియో ఉంది. ఎస్సీ గారి నెంబర్ సారి మేము అక్కడికి ఇక్కడికి వచ్చాము. నన్ను గుద్దెత్తాకి ఎక్కించారండి వీళ్ళిద్దరనే. ఇక్కడ అదే నేను చెప్తాను కదా. వీడియో తీరా మీరు వాళ్ళిద్దరండి చూసారు కదా. ఇప్పుడు ఎస్సీ గారి నెంబర్ ఇస్తారు నాకు. నువ్వు ఎస్ఐ గారి నెంబర్ నేను ఆఫ్ చేశాను. విలేకరులు వచ్చారు, ఆఫ్ చేస్తున్నారు. వచ్చారాలో ఏంటి నువ్వు ఇలా తోలేస్తున్నా నాకు ఫోన్ చేస్తున్నారు. నేను అమ్మ అక్కడి నుంచి ఫోన్ చేస్తారు అన్నా. నాకు చెప్తే తాళం తీసుకుంటున్నాను. నేను చెప్తానులే. నువ్వు చెప్పు చెయ్యి. నువ్వు నీ పర్మిషన్ లేకుండా ఎలా తోలేవు? ఎస్ఐ గారి నెంబర్ ఒకసారి. మీరు ఎలా మాట్లాడతారు? మేము అలాగే మాట్లాడతాం. మీ బట్ట మీరు మాట్లాడతారు. తెలుసా మీకు? ఇంటి జరగదు, ఇంటి తెలియదండి. ఇది ఇంటి తెలిసింది. ఇదేమో ఊర్లో తాగు చిన్న చిన్న మట్టిలా ఊర్లో. మరి ఇప్పుడు ఆపింది దేనికండి? మరి ఇప్పుడు ఆపింది దేనికండి?